హాయ్ అండి, వెల్కమ్ టు మమకారపు రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోకోనట్ రైస్ అండి. కొబ్బరి అన్నం చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుందండి. లంచ్ బాక్సులు కానీ దేనికైనా 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దండి. బాండీలో 2 స్పూన్స్ అంతా నెయ్యి వేసుకొని, ఇంకో 2 స్పూన్ అంతా నూనె వేసుకొని హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ 1 టీ స్పూన్ అంత తీసుకున్నానండి. 1 టీ స్పూను ప్రతిదీ ఇలా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ అంతా పల్లీలు, ఆ తర్వాత ఒక 3 పచ్చిమిర్చి చీలికలు, తర్వాత 1 టీ స్పూన్ అంతా సన్నగా తరిగిన అల్లం ముక్కలండి. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు ఇలా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 1/2 టీ స్పూన్ అంతా మిరియాల పొడి, తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా ఇంగు వేసుకున్నానండి. తర్వాత కొద్దిగా కరివేపాకు, ఇదంతా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అంతా సాల్ట్, తర్వాత ఒక 1/2 చిప్ అండి కొబ్బరి చిప్ అంతా తురుముకున్నాను, అదంతా వేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసుకుందాము. ఎండుమిర్చి వేసిన తర్వాత రైస్ అంతా వేసేసుకుందామండి. రైస్ పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని అంతా టాస్ చేసుకుందామండి. ఇలా హై ఫ్లేమ్ మీద చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి రైస్. ఈ విధంగా అంతా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. తొందరగా అయిపోయింది కదండి, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. అంతేనండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఐకాన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టిన నోటిఫికేషన్ మీకు వస్తాయి. అప్పుడు నా ఛానల్ని చూసి మీరు సపోర్ట్ చేయొచ్చండి నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.